హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్తోనే రాఖీ ఎలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న కార్డ్బోర్డ్, పెళ్లి కార్డ్స్ వస్తూ ఉంటాయి కదండి, అలా ఒక చిన్న కార్డ్ని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఇలా ఒక క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా బ్యాక్ సైడ్ కూడా కవర్ చేసుకోవాలి సేమ్ క్లాత్తో. సో ఇప్పుడు మనం ఏ డిజైన్ అరేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ఇలా గమ్ వేసి మనం స్టోన్స్ని అటాచ్ చేసుకోవాలి. సో మార్కెట్లో దొరికే వాటిని తెచ్చి మనం కట్టడం కంటే ఇలా మన చేతులతో మనం రెడీ చేసుకొని కడితే ఉండే ఆనందం వేరు కదండి. సో ఇంట్లో ఉన్న థింగ్స్తోనే మనం ఇలా ఈజీగా రాఖీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ని పేస్ట్ చేసుకోవాలి, అంతే. సో నెక్స్ట్ వన్ కూడా సేమ్ అలాగే ఒక కార్డ్ తీసుకొని మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. మీ క్యాన్వాస్ తీసుకోవచ్చు లేదా కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొని మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను లోటస్ని అరేంజ్ చేశాను. సో ఇది కొద్దిగా డ్రై అవ్వాలండి. సో ఎడ్జెస్ కట్ చేసి దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. సో ఇంతలోపు ఇంకొక రాఖీని రెడీ చేద్దాం. సో ఫస్ట్ ఇలా ఊల్ని ఇలా కొద్దిగా మనకి ఏ లెంత్ కావాలో ఆ లెంత్ తీసుకొని ఇలా జడ అల్లినట్టుగా అల్లుకోవాలండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసి మిడిల్లో ఒక పూసని స్టిచ్ చేసుకోవాలి. సో ఇది రోజ్ లాగా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్ని అటాచ్ చేసుకోవాలి. సో అంతే, సింపుల్. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. దీన్ని నీట్గా ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకొని దీనికి కూడా బ్యాక్ సైడ్ గ్లూ అంటించి థ్రెడ్ని అరేంజ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో. సో ఆ ఇయర్ బడ్స్ని ఇలా ఎడ్జెస్కి కట్ చేసుకొని ఇలా ఒక ఫ్లవర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సేమ్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనకి ఏ డిజైన్ కావాలో అలా చైన్ లేదా కుందన్ లేకపోతే అలా ఒక మంచి డిజైన్ని అరేంజ్ చేసుకోవాలి. సో నేను ఇలా ఇంట్లో స్టోన్స్ ఉంటే ఇలా అరేంజ్ చేశాను. సో అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ నీట్గా కట్ చేసి ఇక్కడ గ్లూ వేసి పేస్ట్ చేసుకుందాం. సో అంతే. ఇప్పుడు బ్యాక్ సైడ్ గ్లూ వేసి థ్రెడ్ని అటాచ్ చేసుకుందాం. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లెంత్ కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి, అంతే. సో నెక్స్ట్ వన్ ఇలా పెన్ తీసుకొని ఇలా పెన్కి రౌండ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఊల్ని ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా తీసేసి ఒక ముడి వేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని కట్ చేసి ఇలా థ్రెడ్ని బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. సో ఇది ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. ఇప్పుడు దీనిపై పూసల్ని అటాచ్ చేసుకుందాం, అంతే. ఎంతో ఈజీ అండ్ సింపుల్ రాఖీస్ రెడీ. వీటిలో మీకు ఏ రాఖీ నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.